మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మనమందరము దాసుని స్వభావము కలిగి ఉండాలని, అంటే తగ్గింపు స్వభావంతో మనం జీవించాలని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే శిష్యులతో పలకడం జరిగింది. ఆయన చెప్పింది చెప్పినట్టుగా శిష్యులు పాటించి ఆయన మాటకు లోబడడం ద్వారా ఈరోజు మనందరి హృదయాలలో వారు నిలిచిపోయారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా శిష్యులలాగా యేసయ్య చెప్పిన మాట హృదయంలో పెట్టుకొని దాసుని స్వభావం ధరించుకొని తగ్గింపు స్వభావంతో మనమందరము దేవుని దగ్గర, దేవుని బిడ్డల దగ్గర మనం గనక ఉండి ఆయన మాటకు విధేయత చూపించినట్లయితే దేవుడు మనలను కూడా గొప్ప చేస్తాడు. దేవుడు మనలను కూడా ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. దేవుడు మనలను కూడా దీవించడం, ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులలాగా మనము కూడా దాసుని స్వరూపం ధరించుకొని తగ్గింపు స్వభావంతో యేసయ్య పని చేద్దాం. అది ఎటువంటి పని అయినా సరే తగ్గింపు స్వభావంతో చేద్దాం. ఎవరిని దగ్గర కూడా మనము గొప్పవారిగా చూపించుకోకుండా, మనం ఉన్నతవారిగా చూపించుకోకుండా దాసుని స్వభావం మాత్రమే, తగ్గింపు స్వభావం మాత్రమే కలిగి జీవించి యేసయ్యను మాత్రమే గొప్ప చేద్దాం. ఆ రోజుల్లో యేసయ్యను గొప్ప చేశారు కాబట్టి వారు హెచ్చింపబడ్డారు. ఈరోజు నువ్వు యేసయ్యను నీవు గనక మొదటి స్థానంలో పెడితే దేవుడు నిన్ను మొదటి స్థానంలో పెడతాడు. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడవైన మా యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన. నీవు చెప్పిన మాట ప్రభువా, నీ శిష్యులు వినడం ద్వారా వారు మా హృదయాలలో నిలిచేలా చేశావు నాయన. తండ్రి, నీ మాట మాకు కూడా జీవము గలదిగా కనిపిస్తున్నది. ఆ జీవము గల మాటను మేము నాన్న తండ్రి విధేయత చూపించి విని పాటించి నాన్న నీ హృదయంలో చోటును, అలాగుననే దేవుని బిడ్డలందరి హృదయాలలో తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ పరిచయం చేసి నీ తోడుగా నీకు నా తండ్రి యేసయ్య పనికొచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.